హాయ్ అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వెనుకబడిన ప్రాంతమైనటువంటి కనిగిరి అనగానే గుర్తొచ్చేది ప్రజల యొక్క వలసలు, రాళ్లతో నిండినటువంటి కొండలు, చుక్క నీరు లేక ఎండినటువంటి బీడు భూములు, తాగునీరు లేక ఎండినటువంటి గొంతులు, ఉపాధి లేక వలస వెళ్ళినటువంటి ప్రజలు, మొత్తం కలగలిపి ప్రజల యొక్క బాధలు, ఇక్కట్లు. ఇటువంటి కనిగిరి నియోజకవర్గాన్ని కనకగిరిగా మారుస్తాను అనేటువంటి ఒక హామీ ఇచ్చి ఎన్నికల బరిలో నిలిచినటువంటి ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి గారు రోగుల నాడి అయితే పట్టగలిగారు. కానీ ప్రజల యొక్క మనసు, ప్రజల యొక్క నాడి పట్టారా లేకుంటే పట్టు తప్పారా అనేటువంటి ఈ అంశం పట్ల 2 ఏళ్ల తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి, సంక్షేమం మరియు గ్రాఫ్ ఎలా ఉంది, కనిగిరి ప్రజల యొక్క మనసుల్లో డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి గారి యొక్క పరిపాలన పట్ల వ్యక్తమవుతున్నటువంటి అనేక విషయాల పట్ల ఈ కథనంలో మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. దీనికంటే ముందుగా మా ఏది నిజం యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక వివరాల్లోకి వెళ్తే, పశ్చిమ ప్రకాశంలోని అత్యంత వెనుకబడినటువంటి కనిగిరి నియోజకవర్గాన్ని కనకగిరిగా మారుస్తాను అంటూ ఎన్నికల హామీ ఇచ్చి ఎన్నికల బరిలో దిగి, కనిగిరి అంటే ఒకప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలకు కంచుకోటగా ఉన్నటువంటి కనిగిరి ఖిల్లాపై తెలుగుదేశం పార్టీ జెండాను 15,000 పైచిలకు మెజారిటీ తోటి రెపరెపలాడిచ్చినటువంటి నేతగా డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి గారు రికార్డును సృష్టించారు. మరి ఈ నేత ఈ 2 ఏళ్ల పరిపాలన క్రమంలో ఎలాంటి పాజిటివ్స్, ఎలాంటి నెగటివ్స్ అంశాలు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి గారి పైన ప్రజలు ఏమనుకుంటున్నారనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. ముందుగా పాజిటివ్ అంశాలకు వచ్చేటప్పటికి, ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి మొదటి రోజు నుండే తన యొక్క అభివృద్ధి మార్క్లో భాగంగా అధిక ప్రాధాన్యతను విద్య, వైద్యం మరియు రోడ్డు కనెక్టివిటీ, నీరు మరియు సంక్షేమం మరియు అభివృద్ధి, ఉపాధి వంటి అనేక కార్యక్రమాలకు నాంది పలుకుతూ గెలిచినటువంటి మొదటి రోజునే ఏపీ మోడల్ స్కూల్ కనిగిరికి ఒక రోడ్డు మార్గాన్ని తన సొంత నిధులతో ఏర్పాటు చేసినటువంటి మొట్టమొదటి పనితో స్టార్ట్ చేసినటువంటి ఈ ప్రస్థానం ఈ 2 ఏళ్లలో అనేకమైనటువంటి కనిగిరి ముఖ చిత్రాన్ని, కనిగిరి అభివృద్ధి యొక్క రూపురేఖలను మార్చేటువంటి ప్రయత్నం డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి గారు చేశారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం అయితే లేదు. ఏ ప్రాంతమైనా సరే అభివృద్ధి చెందాలి అని అంటే దానికి ముఖ్యంగా కావాల్సినటువంటిది రోడ్డు మార్గం. ఈ రోడ్డు మార్గానికి అనుగుణంగా అనేక గ్రామాల్లో సీసీ రోడ్లు మరియు ఆర్ఎన్బి రోడ్లు నిర్మించడమే కాక కనిగిరి పట్టణం మీదుగా హైవే రోడ్డు నిర్మాణ పనులు చేపడుతూ నిర్వాసితులకు కావాల్సినటువంటి పరిహారాన్ని అందిస్తూ ముందడుగు వేసినటువంటి డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి గారు ఒక రోడ్డు మార్గమే కాదు, గత పాలకులు విస్మరించినటువంటి రైల్వే లైన్ పనులను పురోగభివృద్ధి చెందుతూ మరియు రైలు మార్గాన్ని కనిగిరి స్టేషన్కి తీసుకురావడంలో సుగమం చేసినటువంటి నేతగా డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి గారు ఒక పెను సంచలనాన్నే సృష్టించారు. కనిగిరి ప్రజల మనసులో చిరస్థాయిగా నిలుస్తారు ఈ యొక్క అభివృద్ధి పట్ల. అదేవిధంగా విద్యకు ఎంతైతే ప్రాధాన్యత ఇస్తున్నారు అనేటువంటిది మోడల్ స్కూల్ రోడ్డు నిర్మాణంతో స్టార్ట్ అయ్యి IIIT భవనాలకు శంకుస్థాపన చేసేటువంటి ప్రక్రియలో ముందడుగు వేసి అనేక గురుకుల పాఠశాలలకు శంకుస్థాపన కార్యక్రమాలు మరియు భవనాల యొక్క నిర్మాణం, తను దగ్గరుండి ఒక డాక్టర్గా, ఒక విద్యావంతుడిగా దగ్గరుండి అనేక హాస్టల్స్కి వెళ్ళటం, అక్కడ ఉన్నటువంటి విద్యార్థులతో ముచ్చటించడం, అక్కడ వారితో కలిసి కూర్చొని వారితో కలిసి భోజనం చేయడం మరియు వారి యొక్క సొంత నిధులతోటి బస్సులతోటి వారికి అనేక విహారయాత్రలకు, విజ్ఞాన యాత్రలకు వారు సొంతంగా విద్యార్థులను తీసుకుని వెళ్ళడం అనేటువంటిది గొప్ప శుభ పరిణామం. ఇందులో కూడా విద్యాపరంగా కూడా డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి గారు సక్సెస్ అయ్యారు అని మనం ఘంటాపదంగా చెప్పొచ్చు. అదేవిధంగా వైద్యం, బేసిక్గా ఉగ్ర నరసింహారెడ్డి గారు వైద్య వృత్తిలో స్థిరపడినటువంటి వ్యక్తి. ఆ వ్యక్తికి మరి వైద్య రంగం పట్ల, ఆరోగ్యం పట్ల
ఎంత మక్కువ అనేటువంటిది మనం ఇక్కడ డిస్కస్ చేస్తే, కనిగిరిలో చాలా వెనుకబడినటువంటి, అభివృద్ధికి నోచుకోనటువంటి ప్రభుత్వ ఆసుపత్రిని కంగారు మదర్ కేర్ అనేటువంటి ఒక శాంపుల్ మోడల్ తోటి రాష్ట్రానికి దిక్సూచిగా అధినేత చంద్రబాబు నాయుడు గారి యొక్క మన్ననలు పొంది ఈ కేఎంసి కంగారు మదర్ కేర్ని రాష్ట్రమంతటా కూడా ఒక శాంపుల్ కింద తీసుకొని అవలంబించేటువంటి దిశగా, మరియు దాన్ని అనేక మంది ఎమ్మెల్యేలు, అనేక మంది కలెక్టర్స్ కనిగిరి రావటం, ఆ కంగారు మదర్ కేర్ని ఒక శాంపుల్ మోడల్గా వారు తీసుకోవడం, డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి గారిని అభినందించడం, అదేవిధంగా కనిగిరి హాస్పిటల్ అభివృద్ధి కమిటీని నియమించి కనిగిరి హాస్పిటల్కి మౌలిక వసతులు కల్పించి కనిగిరి ప్రభుత్వ ఆసుపత్రుల్ని ఒక కార్పొరేట్ స్థాయి వైద్యశాలగా నిర్మించేటువంటి ప్రయత్నంలో సఫలం అయ్యారు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి గారు. అదేవిధంగా డయాలసిస్ పేషెంట్స్ ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతం, ఫ్లోరైడ్ ప్రాంతంగా పరిగణించబడుతున్నటువంటి కనిగిరి నియోజకవర్గంలోని ప్రజలకు డయాలసిస్ పరికరాలను అందుబాటులో తీసుకురావడం, అనేక మంది వైద్యులను వాటికి అనుగుణంగా అపాయింట్ చేయడం అనేటువంటిది డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి గారి యొక్క ముందు చూపుకి, వారి యొక్క అకుంఠిత దీక్షకి, వైద్యం ఆరోగ్యం పట్ల వారికి ఉన్నటువంటి డెడికేషన్కి ఇదొక తార్కాణంగా, ఇదొక ఉదాహరణగా నిలుస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం అయితే లేదు. ఇక మనం మౌలిక వసతుల్లో భాగంగా కావాల్సినటువంటి రోడ్ల నిర్మాణంతో పాటుగా నీరు, త్రాగునీరు మరియు సాగునీరు కోసం, అదేవిధంగా ఉపాధి పట్ల ఎంతో మక్కువ చూపిస్తూ భవిష్యత్తు తరాల వారికి కనిగిరి ప్రజలు వలస వెళ్ళకూడదు, పొట్ట చేతు పట్టుకొని అనేక ప్రాంతాలకి కనిగిరి వాసులు వెళ్తుండడం అనేటువంటిది స్వయంగా చూసినటువంటి ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి గారు ఆ వలసలను అరికెట్టేందుకు ఎంఎస్ఎంఈ, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రెన్యూర్స్ పార్కులను స్వయంగా నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క చేతుల మీదుగా ఆవిష్కరించి కనిగిరి చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక గ్రామాల్లోనేటువంటి ప్రజలకు ముందున్నటువంటి రోజుల్లో ఉపాధి అవకాశం కల్పించడానికి తీసుకున్నటువంటి చర్యలు చాలా హర్షాతిరేకం అని అనేసి మన ఏది నిజం యూట్యూబ్ ఛానల్ తరపున చెప్పొచ్చు. అదేవిధంగా టీసీపల్లి మండలంలో జాతీయ స్థాయిలో బహుళ జాతీయ కంపెనీ అయినటువంటి రిలయన్స్ సంస్థ వారు బయోడీజిల్ ప్లాంట్ను మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటు చేపించడంలో ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి గారు సక్సెస్ అయ్యారు. మరి ఆ యొక్క పనులను కూడా ఆయన స్వయంగా పర్యవేక్షిస్తూ మరి ముందడుగు వేస్తున్నటువంటి పరిస్థితి. కనిగిరిలో అనేక సంవత్సరాలుగా ఉన్నటువంటి ట్రాఫిక్ సమస్యకు ఒక మంచి మార్గాలను ఎన్నుకుంటూ కనిగిరి ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి ఈ అపరిశుభ్రత వంటి అంశాల పట్ల తను ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ వారంలో దగ్గరగా 2 నుంచి 3 రోజుల పాటు ఆయన దగ్గర ఉండి అనేక ప్రాంతాలను చూస్ చేసుకొని ఆయన దగ్గరుండి అక్కడ ఉన్నటువంటి ప్రాంతాలన్నింటినీ కూడా శుద్ధి చేయడం అనేటువంటి కార్యక్రమాలకు ప్రజల నుంచి మంచి మన్ననలు అయితే అందుతున్నాయి. అదేవిధంగా మరి కనిగిరి యొక్క ఆధ్యాత్మిక కేంద్రంగా ఉన్నటువంటి అనేక దేవాలయాల యొక్క అభివృద్ధి కోసం హనుమంతునిపాడు మండలంలోనేంటి శ్రీ చెన్నకేశవ స్వామి యొక్క దేవాలయం, మరియు కనిగిరి మండలంలో ఉన్నటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి యొక్క దేవాలయం, అదేవిధంగా నారాయణ స్వామి దేవాలయం వంటి అనేక ఆలయాలకు వారు దగ్గరుండి రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడి వాటికి కావాల్సినటువంటి నిధులను తీసుకురావడంలో, వాటికి అభివృద్ధి చేయడంలో వాళ్ళు సఫలీకృతులయ్యారు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ ప్రజలు చర్చించుకున్నటువంటి అంశాలని మనం ఇక్కడ చెప్పొచ్చు. ఇటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాలతో పాటుగా యువతకు కావాల్సినటువంటి ఉద్యోగ అవకాశాల కొరకు ప్రతి నెల తప్పకుండా యువతకు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్తో పాటుగా వారికి అనేక ఉద్యోగ అవకాశాలు కల్పించేదానికి డ్రైవ్స్ కండక్ట్ చేస్తూ యువతకు చేరువయ్యేటువంటి ప్రయత్నం అయితే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి గారు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా మధ్యతరగతి మరియు పేద కుటుంబాలకు ఎంతో భారంగా మారినటువంటి ఈ వైద్య ఖర్చుల నిమిత్తం రాష్ట్రంలోనే అత్యధికంగా తను దగ్గర ఉండి అనేక మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల ద్వారా ఈ పేద ప్రజలకు ఈ వైద్య ఖర్చుల నిమిత్తం మరియు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి ఈ వైద్య ఖర్చుల నిమిత్తం భారం పడకుండా వారికి చేయూతను అందిస్తున్నటువంటి నేతగా డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి గారు నియోజకవర్గంలోనే కాక జిల్లాలోనే ప్రప్రథమంగా నిలిచారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం అయితే లేదు. అదేవిధంగా కనిగిరిలో అనేకమైనటువంటి సమస్యల పట్ల తను దగ్గరుండి చొరవ చూపిస్తూ అటు పార్టీ పటిష్టతకు కృషి చేస్తూ అటు ప్రజలతోటి మమేకమవుతూ
ఏ క్షణానైనా సరే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి గారికి ఫోన్ చేస్తే స్పందిస్తారు, లేదంటే వారి యొక్క మనుషుల్ని పంపించి ఆ సమస్యకు పరిష్కారం చూపిస్తారనేటువంటి యొక్క నమ్మకాన్ని చూరగొన్నటువంటి నేతగా డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి గారు ఉన్నారు. ఇలానే ఇంకొన్ని పాజిటివ్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు కనిగిరిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అనేక కుంపట్ల వల్ల, గ్రూప్ రాజకీయాల వల్ల ముందున్నటువంటి రోజుల్లో డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి గారికి తిరుగు లేదు అనేటువంటి మాట కనిగిరి ప్రజలు చర్చించుకుంటా ఉన్నారు. ఇది నాణానికి ఒకవైపు. మరి నాణానికి రెండో వైపు కూడా ఉంటుంది కదా! ప్రజాప్రతినిధులు అనంటే పాజిటివ్సే కాదు, నెగెటివ్స్ కూడా ఉంటాయి. ఈ నెగెటివ్స్‌ని మనం ఇప్పుడు చర్చించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. నెగెటివ్స్‌కి వచ్చేటప్పటికి 2019 నుంచి 24 మధ్య కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, నాయకులు దగ్గరుండి అక్రమ కట్టడాలు, అక్రమ వెంచర్లు, ఆక్రమణలు వీటన్నిటి నేపథ్యంలో కనిగిరిలో ఇప్పుడు ప్రప్రథమంగా ఏం నడుస్తుంది, సమస్యల్లో వలయంలో ఏం చిక్కుకుంది అని మనం మాట్లాడుకుంటే అది రెవెన్యూ సమస్యలు, భూ సమస్యలు. ఈ భూ సమస్యలను పరిష్కరించలేక రాష్ట్రంలో నుంచి ఎవరైనా సరే కనిగిరి ఎంఆర్ఓగా రావాలన్నా, లేదంటే రెవెన్యూ డిపార్ట్మెంట్‌లో పనిచేయాలన్నా సరే తలలు పట్టుకుంటూ మాకొద్దు బాబోయ్ కనిగిరి అని అంటూ వెనకడుగు వేస్తున్నటువంటి పరిస్థితి. ఈ వలయంలో నుంచి గత పాలకులు చేసినటువంటి తప్పిదాల్లో నుంచి ఈ వలయంలో నుంచి బయటికి రాలేక అనేక ప్రయత్నాలు చేస్తున్నారు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి గారు. ఆ ప్రయత్నాలు కొంతమేరకు ఫలించినా, కొంతమేరకు అవి ఫలించలేనటువంటి పరిస్థితి, వాటిని బయటికి తీసుకురాలేనటువంటి పరిస్థితి. ఇదొక నెగెటివ్ అంశం. మరొక నెగెటివ్ అంశం గనక మనం చూస్తే కనిగిరిలో అనేక మందికి దాహార్తి తీర్చేటువంటి ఒక్క ప్రాజెక్ట్ కూడా లేకపోవడం అనేటువంటిది ఇక్కడ ఒక నెగెటివ్ అంశం. ప్రజలకు ఎలక్షన్స్ టైంలో ప్రతి ఇంటికి కుళాయిలు ఇచ్చి మంచినీరు పంపిస్తామని అనే హామీ ఇచ్చినటువంటి డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి గారు అక్కడ ఉన్నటువంటి కరువు ప్రాంతం వల్ల ఏర్పడినటువంటి నీటి కొరత వల్ల ప్రస్తుతానికైతే కనిగిరి ప్రజలకు దాహార్తి తీర్చడంలో కొంత వెనుకబడ్డారు అని అనేటువంటి విషయాన్ని కనిగిరి ప్రజలందరూ కూడా మాట్లాడుకుంటా ఉన్నారు. మరి ఏ నేత వచ్చినా సరే కనిగిరి యొక్క నీటి సమస్యను, నీటి ఎద్దడిని అయితే తీర్చేటువంటి కార్యక్రమం అయితే చేయలేకపోయారు. ఇదే ఈ తెలుగుదేశం పార్టీలో కూడా ఒక నెగెటివ్ అంశంగా మారింది. అయితే దీనికి ఒక పరిష్కార మార్గంగా వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణం గనకైతే కనిగిరి ప్రాంతం యొక్క భూములు పండడమే కాక కనిగిరి ప్రాంతానికి ఉన్నటువంటి తాగునీటి సమస్య కూడా తీరిపోతుంది అనేటువంటి విషయాన్ని ప్రజలందరూ కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు. మరి ఇదే విధంగా ఇంకొక నెగెటివ్ అంశాన్ని కూడా మనం ఇక్కడ చర్చించుకోవాలి. సీనియర్స్ మరియు జూనియర్స్ వార్ అయితే కనిగిరి తెలుగుదేశం పార్టీలో జరుగుతూనే ఉంది. గ్రూప్ రాజకీయాలు అనేటువంటివి ప్రతి మండలంలో కూడా కనిగిరి తెలుగుదేశం పార్టీలో అయితే నివురుగప్పినటువంటి మంటల, అవి చల్లారనటువంటి మంటల్లాగా ఇంకా అలానే ఉన్నాయి. అయితే వాటిని పరిష్కరించడంలో ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి గారు ఇటీవల తీసుకున్నటువంటి చర్యలు కొంతమేరకు సఫలీకృతమైన, ఇంకొంత మేరకు సెటరేట్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కాకపోతే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి గారు కనిగిరి పట్టణాన్ని కనిగిరిని కనకగిరిగా మార్చేటువంటి ఒక దిశా నిర్దేశం మరియు అకుంఠిత దీక్ష పట్టుదల కలిగినటువంటి నాయకుడిగా, శాసనసభ్యుడిగా కనిగిరి రాజకీయ చిత్రపటంలో చిరస్థాయిగా నిలుస్తారు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి గారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఏది నిజమనంటే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి గారు రోగుల యొక్క నాడి పట్టడమే కాదు, కనిగిరి ప్రజల యొక్క మనసును దోచుకున్నారు. కనిగిరి ప్రజల యొక్క మనసులో చిరస్థాయిగా తన యొక్క స్థానాన్ని ఏర్పరచుకున్నారు. ఆఖరికి చెప్పేది ఏంటి అనంటే ఇటీవల ఒక 4 రోజుల ముందు జరిగినటువంటి అంబేద్కర్ గారి యొక్క కాంస్య విగ్రహ స్థాపనతో డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి గారు బడుగు బలహీన ముస్లిం మైనారిటీ వర్గాలకు అత్యంత చేరువై 2029లో మరొకసారి తెలుగుదేశం పార్టీ జెండాని కనిగిరి ఖిల్లా పైన రపరపలాడిస్తారు. మరొకసారి అత్యధికమైనటువంటి మెజారిటీ తోటి గెలుపొందబోతున్నారనేటువంటి విషయాన్ని అక్కడ కనిగిరి ప్రజలు అయితే చర్చించుకుంటున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మీ విలువైనటువంటి కామెంట్స్ని తెలియచేయండి. మర్చిపోకుండా మా ఏది నిజం యూట్యూబ్ ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.